ఆయన ప్రేమించువారు ఆయన యందు భక్తి కలిగి ఉంటారు. ఆయనను ప్రేమించువారు ఆయన మాటలను వింటారు. ఆయనను ప్రేమించువారు ఆయన విడిచిపెట్టి ఉండలేరండి. కాస్త పడిపోయినట్టు అనిపించినా మరలా తిరిగి ఆయన యొద్దకు పరుగులెడతారు. ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని బిడ్డలు ఉండలేరు. అంత అర్థం చేసుకోవాలి. అయితే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు దేవుని ద్వారా పిలువబడితే, నువ్వు దేవుని ద్వారా నిలబడితే, దేవుని కొరకు నువ్వు ఆయన కొరకు నిలబడిన వాడిగా, దేవుని ప్రేమలో దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగిన వాడగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకు ఆయన మేలే చేస్తాడు గాని కీడు చేయడు. ఆయన నీకు మేలే జరిగిస్తాడు గాని కీడు జరిగించుడు. ఎందుకంటే ఆయనను ప్రేమించు వారిని ఆయన ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన మనం ప్రేమించకపోయినా ప్రేమిస్తాడు ఆయన. అందుకే మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. మనం ఇంకా పాపులమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు భూమి మీదకి వచ్చి ఆ శిలువ శ్రమలు పొందాడండి. కాబట్టి ఆయన ప్రేమించి ప్రతి ఒక్కరికి ఆయన మేలు శుభకార్యాలు మాత్రమే